బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడారం మహాజాతరలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందకి దించారు. కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారి పొడవున అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు సమ్మక్క మేడారానికి బయలుదేరారు. డప్పు వాయిద్యాల శివశక్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెలపైకి తోడుకొని తీసుకొచ్చారు. ఇక భక్తులు జయ జయ ధ్వానాలు పొర్లు దండాలు పెడుతూ సమ్మక్కకు స్వాగతం పలుకుతున్నారు. సమ్మక్కను ఈ రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కాగా మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ కన్నిపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలు చేరుకొని భక్తజనులు దర్శనమిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం మహాజాతరలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారి పొడవున అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీష్ గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు సమ్మక్క మేడారానికి బయలుదేరారు. డప్పు వాయిద్యాల శివశక్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొని వచ్చారు. భక్తులు జయ జయధ్వానాలు పొర్లు దండాలు పెడుతూ సమ్మక్కకు స్వాగతం పలుకుతున్నారు. సమ్మక్కను ఈ రాత్రి గద్దెలపైకి ప్రతిష్ఠించనున్నారు. కాగా మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని భక్తజనులకు దర్శనమిస్తున్నారు.